హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్ అందరికీ హాయ్ అని చెప్తున్నా కదా మీకు అక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్యారెట్ని తీసుకొస్తున్నాను. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నేను దీంతోనే హల్వా చేద్దాం అనిపించి క్యారెట్ తీసుకున్నాను చెప్తున్నాను. క్యారెట్ హల్వాకి సంబంధించినవి ఐటమ్స్ చెప్తాను. క్యారెట్ తురుము, నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, షుగర్, పాలు, ఇలైచి, ఇంకా కాజు, ఇంకా హల్వా అయిపోయినాక డెకరేటివ్గా ఇట్లా కాజు వాళ్ళు పక్కకు పెట్టుకున్నాను. అలా ఇవి ఐటమ్స్ క్యారెట్ హల్వాకి సంబంధించినది. ఇప్పుడు నేను క్యారెట్ని వాష్ చేసేసి నెక్స్ట్ నేను క్యారెట్ని పీల్ చేస్తున్నాను, పొట్టు తీస్తున్నాను. అట్లా నేను మిగతా క్యారెట్స్ అన్నీ పీల్ చేస్తాను. ఎందుకు చేసుకోవాలనిపించిందంటే నాకు తినాలనిపించింది క్యారెట్ హల్వా. అలా అని నేను పీల్ చేసుకొని నెక్స్ట్ తురుముకోవాలి కదా క్యారెట్ని. తురుముతున్నాను ఇంకా క్యారెట్ ఇప్పుడు కొంచెం తురుముకొని మీకు ఎన్ని క్యారెట్లు కావాలంటే అన్ని క్యారెట్లు తీసుకొని తురుముకోవచ్చు. నేను ఇంకా తురిమిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తే ఎట్లా చేయాలో. ఫస్ట్ మొదట స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నెయ్యి తీసుకోవాలని చూస్తున్నాను. నెయ్యి తీసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నా చూడండి. నెయ్యి అన్నది ఒక స్పూన్ దానికి తగ్గట్టుగా వేయాలి. కరెక్ట్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత కొంచెం అంతా వేసిన నెయ్యి. దాని తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుము తీసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ తురుము తీసుకొని ఇప్పుడు అందులోకి వేసుకోవాలి. నెయ్యిలోకి వేసిన తర్వాత ఇప్పుడు మంచిగా మొత్తం గిన్నె నిండా క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ మొత్తం అందులో వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం వేసేసిన కంప్లీట్ అయిపోయిన బౌల్ కాలి. నెక్స్ట్ కలుపుకోవాలి కొద్దిసేపు. ఎందుకు కలుపుకోవాలంటే అట్లా అనేది పచ్చిదనం పోవాలి. క్యారెట్లో వాటర్ ఉంటుంది కదా, అందుకని పచ్చిదనం ఉంటుంది కదా, పచ్చిదనం అన్నది పోవాలన్నట్టు. పచ్చిదనం వాసన అంతా పోతే మంచి నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి చూపిస్తాను. ఇట్లా క్యారెట్ అనేది పచ్చి వాసన పోవాలని మీకు చూపిస్తున్నాను. ఇట్లా కొద్దిసేపు కలపాలి. కలిపితేనే అది పచ్చి వాసన అనేది పోతుంది. అట్లా కొద్దిసేపు అట్లా కలిపిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొద్దిసేపు అట్లా కలిపిన తర్వాత ఒక 5-10 minutes అట్లా కలపాలి. కలిపినాక ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది కదా, పచ్చివాసన అంతా పోయి ఇట్లా అయిపోతుంది అన్నట్టు. ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉంది క్యారెట్, పచ్చివాసన అంతా పోయింది కదా, పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇలా అవుతుంది క్యారెట్. ఇలా అయిన తర్వాత నేను నెక్స్ట్ ఏం వేయాలో మీకు చూపిస్తాను. కొద్దిగంత నెయ్యి వేయాలి. నెయ్యి వేసి మళ్ళీ కలపాలి క్యారెట్ని. ఎందుకంటే నెయ్యి కలిస్తేనే కదా, మంచి నెయ్యి గట్టిగా ఉంటేనే కదా హల్వా అనేది టేస్టీగా ఉంటుంది. అందుకని నెయ్యి వేసి అలా కలుపుతూ ఉన్నాను పచ్చివాసన వేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చి ఒక గ్లాస్ పాలేమో వేడి చేసి చల్లార్చిన పాలు ఇది. ఒక గ్లాస్ పాలు పోసుకుంటున్నాను. ఆ పాలలో క్యారెట్ ఉడకాలన్నట్టు. పాలు పోసి గ్లాస్ పక్కన పెట్టిన తర్వాత కలుపుతూ ఉన్నాను. కలుపుతూ ఉంటుంటే అలా పాలలో ఉడకాలి కదా, ఉడకాలంటే మనం ఏం చేయాలి, కొంచెం మూత పెడితే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు క్యారెట్ పాలల్లో. అట్లా 5 minutes అలా ఉంచాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి అవుతుంది క్యారెట్ అనేది. మంచిగా ఉడికింది కదా క్యారెట్ పాలలా ఉడికితే క్యారెట్ హల్వా ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చి చక్కెర వేస్తున్నాను. మీకు 1 bowl షుగర్ చూపెట్టినా కదా, అందులో నేను 1/2 cup షుగర్ నాకు సరిపోయిందండి. మీకు ఎట్లా కావాలంటే తీపి అంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మీ స్వీట్ని బట్టి వేసుకోవచ్చు. మీకు ఎంత కావాలన్నా అట్లా నేను కలుపుతున్నా. కొద్దిసేపు అట్లా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 minutes అలా కలపాలి. ఎందుకంటే క్యారెట్లో మొత్తం కలవాలి కదా, అందుకని అట్లా మంచిగా కలపాలి అన్నట్టు. అలా హల్వాలు కలుపుతూ ఉండాలి. షుగర్ మొత్తం కలవాలి కదా క్యారెట్లో. చక్కెర కరుగుతుంటేనే నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తే ఇంకా కమ్మదనం వస్తుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది హల్వా. ఆహా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అందుకని నెయ్యి వేయాలి. మంచిగా నెయ్యి గట్టిగా వేస్తేనే కదా మంచిగా టేస్టీగా కుదురుతుంది హల్వా. ఇప్పుడు నెయ్యి వేసి కొద్దిసేపు అట్లా
కలిపిన తర్వాత కొద్దిసేపు అట్లా 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలన్న. ఇప్పుడు ఇంకో ఐటెం వేయాలని చూస్తున్నాను. ఇలాచి వేయాలి. ఇప్పుడు ఇలాచి 6-7 కానీ వేస్తే బాగుంటుంది. ఫ్లేవర్ అనేది హల్వా అనేది టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అలా వేస్తే అట్లా అన్నట్టు. ఇప్పుడు నేను నెక్స్ట్ నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి, సారీ. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు వేసి ఇక హల్వాను అట్లా కలుపుకోవాలి. ఇంకా హల్వా సిద్ధమైపోతుంది. ఇప్పుడు మంచిగా కలిపితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసారా, ఇప్పుడు అయిపోయింది కదా హల్వా. కొద్దిసేపు అట్లా కలపాలన్నట్టు. జీడిపప్పు వేసినాం కదా, అందుకని అట్లా కొద్దిసేపు కలిపి లాస్ట్కి ఏముంది ఫినిష్ ఇట్ వచ్చాక కొంచెం నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి ఇక హల్వా అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి కదా మనం. ఇప్పుడు కొద్దిసేపు అట్లా కలిపి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు హల్వాను. ఇప్పుడు ఆ బౌల్ మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత హల్వాను బౌల్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డెకరేటివ్గా చేద్దాం అన్నట్టుగా అందరి కోసం అని ఫోటో తీసుకోవాలి కదా అని అట్లా నేను జీడిపప్పులు పెట్టి డెకరేషన్ చేశాను. దగ్గర నుంచి చూపిస్తున్నాను. క్యారెట్ చూసారా, హల్వా సూపర్ కుదిరిందండి. హల్వా అయితే మీరు కూడా చేసుకొని తినండి. హల్వా సూపర్గా కుదురుతుంది మీకు కూడా. థంబ్నెయిల్ కోసం అట్లా నేను ఫోటో తీసుకుంటున్నాను. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. ఇప్పుడు నేను మంచిగా హాల్లో కూర్చొని మంచిగా నేను బౌల్లో పెట్టుకొని తింటున్నాను. మీకు నోరు ఊరుస్తుందని తిట్టుకోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అట్లా నేను అలా కూర్చొని హల్వా తింటూ ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ నొక్కండి. నా వీడియోస్ మీ దాకా వస్తాయి.